ఒక పల్లెటూరిలో రాము మరియు వినయ్ అనే 10 సంవత్సరాల ఇద్దరు చిన్నపిల్లలు ఉండేవారు. వారిద్దరూ మంచి స్నేహితులు. ఒకరికి ఒకరు సహాయం చేసుకునేవారు, ఎదుటి వారికి సహాయపడేవారు. వాళ్ళు కలిసి చదువుకునేవారు, ఆడుకునేవారు, పొలాల చుట్టూ తిరిగేవారు, పాఠశాలకు వెళ్లేవారు. చిన్నతనంలోనే కలుసుకున్న వీరి స్నేహం చాలా గొప్పగా ఉండేది. ఒకరికి ఏదైనా అవసరమైతే రెండవవాడు వెంటనే చేసేవాడు. ఒకరోజు స్కూల్ నుంచి తిరిగి వస్తూ ఇద్దరూ గ్రామ శివారులోని చెరువు దగ్గరకు వెళ్లారు. వేసవిలో నీళ్లు తక్కువగా ఉండేవి. అక్కడ మట్టిలో రాళ్లు వేసుకుంటూ ఆటలాడుతున్నారు. అలానే వాళ్ళు ఒక చిన్న గుట్ట మీదకు వెళ్లారు. అలా మాట్లాడుకుంటూ ఉండగా వినయ్ ఒక చిన్న గడ్డి పొదపై నడిచాడు. అది లోపల మట్టితో నిండిన పుట్ట. వెంటనే అతడు పడి లోతుగా కిందకి వెళ్లిపోయాడు. గట్టిగా అరవటం ప్రారంభించాడు. రాము, నన్ను బయటకు తీయు, నాకు భయంగా ఉంది అని వినయ్ అరిచాడు. రాము ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. వెంటనే తన చొక్కాని తీసి వినయ్కి అందేలా జారవిడిచాడు. వినయ్, దీన్ని గట్టిగా పట్టుకో, నేను పైకి లాగుతాను, నువ్వు భయపడకు, నేనున్నాను అంటూ ధైర్యమిచ్చాడు. కాకపోతే వినయ్ పూర్తిగా బయటకు రాలేదు. చేతి పట్టు కొంచెం జారిపోయింది. రాము శతవిధాలా ప్రయత్నం చేసి తన చేతులతో అతన్ని గట్టిగా లాగాడు. చివరకు వినయ్ నేల మీదకొచ్చాడు. ఇద్దరికీ శ్వాసలు బిగుసుకున్నా నవ్వుకున్నారు. వినయ్ కొంచెం నీరు తాగి కృతజ్ఞతగా రామును చూసి అన్నాడు, నువ్వు నా కోసం అంత ధైర్యం చేశావు. రాము చిన్నగా నవ్వాడు. ఆ రోజుతో వారి బంధం మరింత బలంగా మారింది. కానీ కొన్ని రోజుల తర్వాత స్కూల్లో జరిగిన ఒక చిన్న విషయం కారణంగా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం మానేశారు. రోజులు గడిచాయి. ఒకరినొకరు మిస్ అవుతూ ఉన్నారు. కానీ ఎవ్వరూ ముందుకు మాట్లాడలేకపోయారు. ఒకరోజు స్కూల్లో జరిగిన పోటీలో వినయ్ గెలిచాడు. అతని పేరు స్టేజ్ మీద ప్రకటించినప్పుడు ఎవరూ ఊహించని విధంగా రాము చప్పట్లు కొట్టాడు. వినయ్ ఆశ్చర్యంగా చూసి నవ్వాడు. వెంటనే అర్థమైంది, స్నేహమంటే గెలిచినా ఓడినా కోపం వచ్చినా మనసు లోతుల్లో మాత్రం ఎప్పుడూ ప్రేముంటుంది. పూర్తి పోటీ అయిపోయాక ఇద్దరూ బయట కలుసుకున్నారు. ఈసారి రాము అన్నాడు, గొడవల కంటే మౌనం బాధాకరం. ఇక నుండి మనం స్నేహంగా ఉందాం. వినయ్ని హత్తుకొని, నీవు నా స్నేహితుడివి, అది ఎప్పటికీ మారదు, ఎప్పటికీ మనం కలిసే ఉంటాం అన్నాడు. వారిద్దరి మధ్య మళ్ళీ ఎప్పుడూ గొడవ జరగలేదు. కలిసే ఉన్నారు.